హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 150 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకొచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నారపల్లి చౌరస్తా నుంచి ఈ హౌస్ వరకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అనేది కొర్రెంలలో లొకేట్ అయి ఉంటుందండి. సో చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంది. అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎక్సలెంట్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. 150 గజాలంటే మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 27x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ చూపిస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ పార్కింగ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మనకి ఆల్మోస్ట్ 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాను. టైల్ వర్క్ వచ్చేసి నీట్గా చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెట్ల పైన వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి సింగిల్ డోర్ తోటి ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఇచ్చారు. సింగిల్ డోర్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. ఇది మనకు 100% టేక్ వుడ్తో చేయించారు. డోర్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ హాల్ ఏరియాకి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశాడు. స్లైడ్ డోర్ తోటి పెద్దగా విండో రావడం జరిగింది. అండ్ విత్ గ్రిల్ చేయించారండి. సో ఎక్సలెంట్గా అంటే వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. హాల్ ఏరియా చూపిస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. డోర్కి ఆపోజిట్లో లేకుండా ఇట్లా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. డోర్కి ఆపోజిట్లో లేకుండా మనకి బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ వైపు మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. టీవీ యూనిట్ దగ్గర వచ్చేసి గ్రానైట్ తోటి షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నానండి. ఓపెన్ కిచెన్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. ఇటువైపు నుంచి మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి. బయట వైపు వెళ్ళడానికి మనకి సెకండ్ డోర్ ఇక్కడ నుంచి ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తాను. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ కవర్ చేయడం జరుగుతుంది. పూజా యూనిట్కి సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ విండో సైజ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. సో మనకి స్లైడ్ డోర్ తోటి విత్ గ్రిల్తో చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేసెస్గా వాష్రూమ్ రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నాము, చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ బెడ్రూమ్ అనేది మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి బయటకి డోర్ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 75 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి డోర్ నుంచి మనం బయటకు వచ్చాము, నార్త్ వైపు డోర్ నుంచి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటు వైపు చూసుకున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ వదిలారండి. ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 1 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ క్లియర్ గా చూపిస్తున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా హౌజెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇటువైపు గమనించినట్లయితే మనకి 5 floors బిల్డింగ్స్ ఉన్నాయండి.
సో ఇక్కడ వచ్చేసి మనకి బస్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడ మన కొర్రెంల నుంచి సికింద్రాబాద్ వరకు బస్సెస్ ఉన్నాయి, అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి బస్సెస్ ఉన్నాయి, అండ్ అన్నింటికి ఫెసిలిటీస్లో చాలా బాగుంటుంది, అండ్ ట్రావెలింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ నార్మల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, అండ్ మెడికల్ షాప్స్ ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుందండి. ఈ హౌస్ అనేది మంచి ప్రైస్కి సేల్ చేస్తున్నారండి. 150 స్క్వేర్ యార్డ్ 75 lakhs చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, అండ్ HMDA లేఅవుట్లో ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే క్లియర్గా తెలుసుకొని సైట్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.